వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు. ఉమ్మడి జిల్లా సమీక్షలో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి స్పష్టీకరణ. మహిళలకు అండగా తెలంగాణ పోలీసులు నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పాలన. నిజామాబాద్ నగరంలో ప్రగతి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి జూపల్లి స్పష్టీకరణ. ఎంపీగా ఉన్నప్పుడే పసుపు బోర్డు ఏర్పాటు కోసం తీవ్ర ప్రయత్నం. అరవింద్ గాలి మాటలు మాని మద్దతు ధర సాధించాలని ఎమ్మెల్సీ కవిత స్పష్టం. షార్ట్ సర్క్యూట్ తో పశువుల పాకకు అగ్ని ప్రమాదం. 2 మూగ జీవాలు సజీవ దహనం. పలు పశువులకు గాయాలు. పశుగ్రాసం దగ్ధం. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు అనేవి నిరంతర ప్రక్రియ అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ప్రభుత్వం రేషన్ కార్డుల సంఖ్య తగ్గిస్తుందనేది కేవలం అపోహ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని, ఇండ్లు లేని నిరుపేదలందరికీ స్వంతింటి కలను నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం ఉమ్మడి జిల్లా అధికారులతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులతో కలిసి సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు పథకంలో 25,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని చెప్పారు. రైతు భరోసాలో ఇలాంటి తప్పిదం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. రైతు భరోసా కేవలం వ్యవసాయ యోగ్యమైన భూములకే ఇస్తామని మంత్రి జూపల్లి రైతు భరోసా కేవలం వ్యవసాయ యోగ్యమైన భూములకే ఇస్తామని మంత్రి జూపల్లి పునరుద్ఘాటించారు. రైతు భరోసా కేవలం వ్యవసాయ యోగ్యమైన భూములకే ఇస్తామని మంత్రి జూపల్లి పునరుద్ఘాటించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు నీరుగారకుండా యంత్రాంగం పనిచేయాలని ఆదేశించారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలులో గ్రామసభ నిర్ణయాలు కీలకమని పేర్కొన్నారు. అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గ్రామ సభల్లో వచ్చిన అభ్యంతరాలను 10 రోజుల్లో అధికారులు నివృత్తి చేయాలని ఆదేశించారు. ఆర్థిక సంక్షోభ పరిస్థితిలో కాంగ్రెస్ కు అధికారాన్ని అప్పజెప్పారని, కేవలం సంవత్సరంన్నర కాలంలోనే ఇన్ని కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు జరిగాయని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మేయర్ దండు నీతికిరణ్ పాల్గొన్నారు. అంటే ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ప్రభుత్వ వ్యవహారం అంటూ కుటుంబ వ్యవహారం అవుతుంది. కొత్త సంసారం ఏ పరిస్థితిలో ఈ ప్రభుత్వానికి అధికారం అప్పజెప్పారు గమనిస్తే, బంగారుపల్లెల్లో అధికారాన్ని అప్పజెప్పడం మాట్లాడడం జరిగింది. తీరా చూస్తే ఈ రోజున మండల లెవెల్ అధికారులు అందరికీ నమస్కారాలు. సార్, ఈ 4 స్కీమ్స్ గురించి బ్రీఫ్ ప్రెజెంటేషన్. సార్, రైతు భరోసా పథకంలో ముఖ్యాంశాలు మనకి రైతు భరోసా సహాయం కింద ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది సార్. దీనికి ముఖ్యంగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయవలసిన టాస్క్ సార్, మనకి ఏదైతే భూభారతి పోర్టల్లో డిజిటల్లీ సైన్ అయి ఉన్న ఆర్ఓఆర్ పట్టాస్ లో ఉన్న డిజిటల్లీ సైన్ వ్యవసాయ భూమి మొత్తాన్ని కూడా మనము ఇప్పుడు మండల లెవెల్. నమస్తే సార్.
ఇన్స్పెక్టర్ గాని డిప్యూటీ తహసీల్దార్ అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మహిళలకు అండగా పోలీసులు నిలుస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహిళలకు కావాల్సిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. నిజామాబాద్ నగరంలో పోలీస్ హెడ్ క్వార్టర్ కు అనుసంధానంగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. పోలీస్ కార్యాలయం వద్దకు చేరుకున్న మంత్రికి జిల్లా ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నూతన భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. భరోసా భవన విశిష్టత, ఇక్కడి నుండి అందే సేవలను మంత్రి జూపల్లి కృష్ణారావుకు సిపి వివరించారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించడమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పాలన సాగిస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన ఫలితంగా ప్రతి నెల వడ్డీ రూపంలోనే 6,500 కోట్ల రూపాయలను తమ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందని ఆక్షేపించారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేస్తోందని మంత్రి గుర్తు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అమృత్ 2.0 పథకంలో భాగంగా 380 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులకు, వరద జలాలు నిలవకుండా చేపడుతున్న స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. గోల్ హనుమాన్ వద్ద నిర్మించిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోన్ల ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ, నిజామాబాద్ నగరంలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా సుమారు 400 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. వచ్చే 50 సంవత్సరాల వరకు కూడా పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా సుమారు 400 కోట్ల రూపాయల నిధులతో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచే పనులతో పాటు శానిటేషన్ దుస్థితిని దూరం చేసేలా భూగర్భ డ్రైనేజ్ పనులను చేపట్టడం జరుగుతోందన్నారు. ఏడాదిన్నర కాలంలో ఈ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు. త్రాగునీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు 217 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు. ఇందులో కేంద్రం వాటా 33% కాగా రాష్ట్ర ప్రభుత్వం 59.23% నిధులను వెచ్చిస్తోందని, 14వ ఆర్థిక సంఘం ద్వారా 14.97% నిధులు మంజూరవగా స్థానిక నగరపాలక సంస్థ 10% నిధులు భరిస్తోందని వివరించారు. ఈ నిధులతో అలీసాగర్ వద్ద 25 MLD సామర్థ్యంతో కూడిన స్టోరేజ్ ట్యాంకులు నిర్మిస్తున్నారని, ప్రతిరోజు 2.5 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసే నగర ప్రజలకు రక్షిత జలాలు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మ బలిదానాలు, త్యాగాలను చూసి చలించిన నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేశారని గుర్తు చేశారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు పలువురు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమాల్లో శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీఖ్ అన్సారీ, జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ, నగర మేయర్ నీతి కిరణ్, నుడా చైర్మన్ కేశవేణు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ జీవన విధానం ధ్వంసమైంది, ఆ ఆలోచన విధానం ధ్వంసమైంది. అందుకే ఈ రోజున మన కొత్త సంవత్సరం వచ్చింది కదని ఎటురా మన కొత్త సంవత్సరం వచ్చింది కదా అని కేక్ కట్ చేసి మిఠాయిలో మందు తాగితే సరిపోదు. కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి కొత్త ఆలోచనతోటి మనం అందరం కూడా ఎప్పుడు ఏ మాట మాట్లాడే ముందు, ఏ పని చేసే ముందు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు ఈ పని చేయాలా, ఈ పని చేయడం వల్ల లాభమా నష్టమా అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మన భగవంతుడు మనకు ఆలోచన శక్తినిచ్చాడు, పశుపక్షాలకు లేదు. ఈరోజున చాలామంది అప్పుల బారిన పడడానికి కారణం నాకు తెలిసి బహుశా 3-4 కారణాలు, ప్రధాన కారణాలు. ఈ రోజున ఏ దావకాలు చూసినా కూడా
ఇసుకేస్తే రాలనంత జనం దావకాండ కనపడతా ఉన్నారు. మొదటి సినిమా కనుక నిన్నమొన్న ఒకటి పంచాయతీ అయ్యే కదా, అదేది పుష్ప 2 అని ఉండాలని రకరకాల లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అప్పుల పాలు అవుతా ఉన్నారు, ఆస్తులు అమ్ముతా ఉన్నారు. అందుకే కల్చరల్ శాఖ మంత్రి చెప్తా ఉన్నా, అందుకనే ప్రతి మనిషి 1 గంట మనది కాదంటే నిండు 100 సంవత్సరాల నిండు జీవితం మనదే. ఏం చేయాలి? 1 గంట శారీరకంగా అంటే వ్యాయామం కావచ్చు, అట్లాగే యోగా కావచ్చు, ధ్యానం కావచ్చు, ఉరకడం కావచ్చు, దుంకడం కావచ్చు, ఎగరడం కావచ్చు, ఆటలాడడం కావచ్చు, ఏదో ఒకటి చేయడంలో 1 గంట చేస్తే మనం ఎంపీ అరవింద్ గాలి మాటలు మానేసి పసుపుకు మద్దతు ధర సాధించాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. తాము పసుపు బోర్డు డిమాండ్ చేసినప్పుడు అరవింద్ రాజకీయాల్లోనే లేడని ఆమె గుర్తు చేశారు. బోర్డు సాధనకు ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి చేశానని కవిత స్పష్టం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్న కవిత పసుపుకు 15,000 కనీస మద్దతు ధర ప్రకటించాలన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయని, పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ కార్యక్రమంలా చేశారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదని, ప్రోటోకాల్ ను పాటించలేదని, ఇది ప్రభుత్వ నియమ నిబంధనలను విరుద్ధమని స్పష్టం చేశారు. కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చుని ప్రారంభించుకున్నారని, స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలంటూ 2014లో తాను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశానని గుర్తు చేశారు. పలువురు ముఖ్యమంత్రులను కలిసి పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతుగా లేఖలు సేకరించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 2 సార్లు కలిసి బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. పార్లమెంట్ ను అనేక సార్లు మాట్లాడమే కాకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా ప్రవేశపెట్టానని వివరించారు. దిగుమతులపై నియంత్రణ విధించాలని కూడా కేంద్రానికి అనేక సార్లు వినతులు అందించానని అన్నారు. స్పైసెస్ బోర్డు బెంచ్ కారు లాంటిదని, పసుపు బోర్డు అంబాసిడర్ కారు లాంటిదని గతంలో అరవింద్ అన్నారని, పసుపును అవహేళన చేసిన అరవింద్ కు ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీ మాజీ చైర్మన్ దాదని గారి విఠలరావు, బాజిరెడ్డి జగన్, నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్, అలీం పాల్గొన్నారు. ప్రతి ఒక్కరం కూడా మనం చూసినాం. సంక్రాంతి సందర్భంగా చాలా మంచి పని చేస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసి మన ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు, పీయూష్ గోయల్ గారు, అట్లానే బండి సంజయ్ గారు, మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి 2 బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి సంక్రాంతి రోజు పసుపు బోర్డు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్ గా అభ్యంతరాలు ఉన్నాయి. కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసినారు తప్పితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం. ఎందుకంటే ఏ ఒక్క ప్రోటోకాల్ కానీ పద్ధతిని కానీ పాటించకుండా బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు కూర్చొని, బీజేపీ ఎంపీ కూర్చొని మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రిని కానీ, ఎట్లాగే జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులమైనటువంటి మా ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకపోవడం కొంచెం బాధాకరమే. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ పసుపు బోర్డు గురించి చాలా విషయాలు ఆ రోజు మాట్లాడడం జరిగింది. నిజానికి ఈ పసుపు బోర్డు ఆలోచన చేసినప్పుడు 2014 కన్నా ముందు, ఎన్నికలకు వెళ్లే ముందు నేను పసుపు రైతులందరితో మాట్లాడినప్పుడు ఆల్రెడీ 15-20 ఏళ్ల నుంచి మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అప్పటికే అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోలేదు. అంతకుముందు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా పాజిటివ్గా స్పందించారు, కానీ మళ్ళీ ఎప్పుడు పట్టించుకోలేదని పసుపు రైతులందరూ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ ఇష్యూ టేకప్ చేసి ఒకవేళ నన్ను మీరు ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఆనాడు 2014 కన్నా ముందు పసుపు రైతులకు మాటిచ్చి మరి మేము ముందుకెళ్లడం జరిగింది. మాటిచ్చినట్టుగానే 2014 నుంచి మొదలు పెడితే 2018 జూన్ వరకు, అంటే 2019లో ఎన్నికలు వచ్చినాయి, దాదాపు మళ్ళా ఎన్నికలు వచ్చే వరకు 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రెస్ మిత్రులందరికీ కూడా మరి ఒక 30 డాక్యుమెంట్లు దాదాపుగా మీకు అందించడం జరిగింది.
ఎంపీగా నేను మే 16 నాడు ఎన్నికైతే నెల లోపలనే అంటే 12 జూన్ 2014లోనే అప్పుడు నిర్మలా సీతారామన్ గారు కామర్స్ మంత్రి గారు ఉన్నారు, వారికి ఉత్తరం రాయడంతో ప్రారంభిస్తే ఆనాటి నుండి ప్రధానమంత్రి గారిని 2 సార్లు కలవడం, స్పైసెస్ పార్క్ ఒక పక్క పసుపు బోర్డు కోసం ప్రయత్నం చేస్తూనే ఇంకొక పక్క పసుపు ఆధారంగా రావాల్సినటువంటి పరిశ్రమల కోసం మాట్లాడుతూ ఈ దేశంలోకి పసుపు బాగా దిగుమతి అవుతున్నది, దానివల్ల పసుపు రైతులు నష్టపోతా ఉన్నారు, దిగుమతులన్నీ ఆపాలని చెప్పి ఇంకొక పక్క డిమాండ్ చేస్తూ పసుపు బోర్డుతో పాటు పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక త్రిముఖ వ్యూహంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విధిస్తున్న పన్నుల భారం సామాన్యులపై తీవ్రంగా పడుతోందని అన్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను నమ్మొద్దని, 10 ఏళ్లు దోచుకు తిని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాయని మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విధిస్తున్న పన్నుల భారం సామాన్యులపై తీవ్రంగా పడుతోందని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ నాయకులు దోచుకు తినడానికి తప్ప సామాన్యులకు ఒరిగింది ఏం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి తీరుతామని అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ వార్డు ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాలు అభివృద్ధి దిశగా దూసుకెళ్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నవీపేట్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భగవాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, మోస్రా సాయిరెడ్డి, బాలరాజ్ గౌడ్, బాలచందర్ గౌడ్, మాజీ ఎంపీపీలు రాజేందర్ గౌడ్, సంగం శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, షేక్ బాబు, ప్రసన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన గ్రామ సమస్యలు ఏదైతే చిన్నవాళ్ళు, కార్మికులు కానీ రైతులు కానీ బాధపడుతున్నారో ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేటట్టు కలెక్టర్ల దగ్గరికి కానీ అందరి దగ్గరికి తీసుకుపోయే విధానంగా మన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీడీసీలు ఉంటే మనం ప్రాధాన్యతతో చెప్పచ్చు అట్లా, అది వాస్తవేనా? కాబట్టి ఇవన్నీ నేను పేపర్లు చూస్తే ఎలక్షన్ వస్తుందని రాలే కానీ రావచ్చు. మీరు గ్రామాల్లో 10 సంవత్సరాల దద్దమ్మలు చెయ్యని పని మీకేదో 5,000 ఆశ ఎప్పుడు వచ్చేసుకొని ఓట్లు వేయించుకొని అన్ని వ్యవస్థలను నాశనం చేసిన కేసీఆర్. మోడీ గారు కూడా ప్రతిదానికి ట్యాక్స్ వేసి మన సంసారం 10,000తో నడిచేదాన్ని 15,000 దాన్ని ముట్టించారు. జిఎస్టీ, ఆర్ఎస్టీ, ఈఎస్టీ అనుకుంటా. మన పిల్లలకు ఏడాదికి 2 కోట్ల డబ్బులు ఇస్తా ఉన్నాడు ఒడిశా. పువ్వు గుర్తు అవి పైకి రాదు, అవి లేవు. కాబట్టి ఇలా అధికారులు పార్టీ గురించి మనము గ్యాస్ సిలిండర్ 500 సబ్సిడీ కానీ, కరెంటు ఫ్రీ కానీ, బస్ ఫ్రీ కానీ, చదువుకున్న పిల్లలకు గత ప్రభుత్వం వదిలేసిన స్కూల్ మంచిగా చేసుడు కానీ, బాత్రూమ్లు మంచిగా చేసుడు కానీ, ఆ టీచర్లకు మనకు చదువుకున్న పిల్లలకు చదువు చేసే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి మంచిగా చెప్పుకున్నా బాబు అని వాళ్ళకి చెప్పించుకుంటాం. నేను అంటున్నా తప్పనిసరిగా నాకు టీచర్ల మీద నమ్మకం ఉంది. 75 మార్కులు వస్తాయి ఒక్కొక్క సబ్జెక్టు. తెలుగు, లెక్కలు, మ్యాథ్స్
సైన్స్ ఇవన్నీ దాంట్లో నేను మొన్న నవ్వుపెట్ట చూసిన బాగా చదువుతున్నారు పిల్లలు. ఎగ్జామ్లో పెడితే 75 మార్కులు వస్తూ ఉంటాయి. అంతకంటే ముందు ప్రైవేట్ వాళ్ళు ఎట్లా చెప్తారో 2 నెలల ముందు కూడా పరీక్షలు పెట్టమంటున్నాం. పరీక్షలు పెట్టింది ఇక్కడ 30 మార్కులు వస్తే మళ్ళీ మీరు టీచర్ని చెప్పమని చెప్తున్నాము. టీచర్ అది మన సంస్కృతి చెప్తే అని మన టీచర్ మంచిగా చదువుకున్న వాళ్ళు అంతా పని తీసుకోకుండా వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. పని చేయకుంటే అప్పుడు మనకి ఎప్పటి మేము దబాయిస్తాం. పోస్ట్ ఉంటుందా తీసేస్తామా అది దాన్ని బట్టి చూద్దాం. అర్థమైందా? ప్రతి దాంట్లో ఇరిగేషన్లో కానీ దేంట్లో అయినా కానీ ఇప్పుడు తహసీల్దార్ ఉన్నాడు, ఎండిఓ గారు ఉన్నారు. మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, మనం కొన్ని ఆధార్లు ఒక కాడు, బ్యాంకులు ఒక కాడు, పేరు చిన్న పేరు మిస్టేక్తో అందరికి వచ్చినాయి. 90% వచ్చినాయి, 10 మందికి రాదు. నవిపేట్ మండలం పోతంగల్ గ్రామంలో విషాదం నెలకొంది. షార్ట్ సర్క్యూట్ తో పశువుల పాక గడ్డివాము అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఈ ఘటనలో 2 ఆవులు సజీవ దహనమయ్యాయి. నవిపేట్ మండలం పోతంగల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో సాయిబాబా అనే వ్యక్తికి చెందిన పశువుల పాక గడ్డివాము దగ్ధమయ్యింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాకలో ఉన్న 2 ఆవులు సజీవ దహనమయ్యాయి. మరో 6 పశువులకు గాయాల పాలయ్యాయి. స్థానికులు ఎంత ప్రయత్నించినా మంటలు అదుపవలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. అయితే తనకు 3 లక్షల రూపాయల నష్టం జరిగింది అని బాధితుడు సాయిబాబా వాపోయారు. మరోవైపు ఘటన గురించి తెలుసుకున్న నవిపేట ఎస్ఐ వినయ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పని విధానంలో పడి ఆటపాటలకు దూరమైన పరిస్థితుల నుండి బయటపడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. ఆటలతో శారీరక మానసిక పునరుత్తేజానికి వీలు కలిగే శరీర దృఢత్వం చేకూరుతుందని ఆమె తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే దినోత్సవాలలో భాగంగా న్యాయవాదులు న్యాయమూర్తుల క్రీడా కార్యక్రమాలను నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో శనివారం మొదటి రోజున న్యాయవాదుల క్రికెట్ పోటీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చేసి అలసిపోతారని, క్రీడలతో అలసటను, శారీరక శ్రమను మరిచి నూతన ఉత్తేజాన్ని చేర్చుకుంటారని ఆమె పేర్కొన్నారు. న్యాయవాదులు న్యాయమూర్తులు వారి వారి వృత్తులలో ఎంతో ఒత్తిడికి లోనవుతారని, ఆటలతో అవన్నీ దూరం అవుతాయని అన్నారు. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రకాల క్రీడలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించే వెసులుబాటు క్రీడా పోటీలతో బయటపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ ఆటలాడితే వచ్చేది వెలకట్టలేని ఆనందమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జి హరికుమార్, బార్ ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి సురేష్ దోన్పాల్, క్రీడల కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, కోశాధికారి దీపక్, న్యాయవాదులు మాణిక్రాజు, కవితారెడ్డి, ఎర్రం విఘ్నేష్, రణధీష్, రవి, ప్రసాద్, తుకారం తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ క్రికెట్ మ్యాచెస్ అనేది ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఈరోజు అడ్వకేట్స్ మ్యాచెస్ జరుగుతాయి, రేపు జ్యుడిషియల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ మ్యాచెస్ జరుగుతాయి. అలాగే కోర్టులో కూడా లేడీ అడ్వకేట్స్ అట్లాగే స్టాఫ్ ఆఫీసర్స్ అందరూ కూడా గేమ్స్ కండక్ట్ చేసుకుంటారు ఈ వీక్ అంతా. ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా జనవరి 26th రిపబ్లిక్ డే రాను ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఒక మంచి అంటే చేంజ్ ఉంటుంది. అందరికీ కూడా మైండ్ కూడా రిఫ్రెష్ అయిపోతుంది, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. అంటే ఎప్పటిలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా సంవత్సరానికి ఒక్కసారి కాకుండా ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ లాగా చేసి అట్లీస్ట్ ఎవ్రీ సండే అయినా మంత్లీ ట్వైస్ అయినా కానీ అడ్వకేట్స్ అందరూ కూడా స్టాఫ్ కానీ అందరూ ఇలా ఒక గేమ్స్ అలాంటివి ఏమన్నా అరేంజ్ చేసుకుంటే ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటే హెల్త్కి చాలా మంచిది. హెల్త్ మెయింటైన్ చేసుకోవడం అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మనం చూస్తున్నాం చిన్న చిన్న
ఇప్పటికే అంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలియని పరిస్థితి. అంటే ఏజ్తో సంబంధం లేకుండా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి కాబట్టి అందరూ ఈ ఫిజికల్ యాక్టివిటీస్ రెగ్యులర్గా పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మా టీమ్స్ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ సార్ మాట్లాడండి, కొంచెం మాట్లాడండి, రాణితో మాట్లాడండి. స్పోర్ట్స్ మ్యాన్ As is the routine, మాకు January 26th ఈవెన్ ప్రీవియస్లీ August 15th కూడా ఆడేది. ఇప్పుడు డ్యూ టు ద అన్ప్రెడిక్టబుల్ అండ్ హెవీ రేన్స్ మాకు అది కుదరడం లేదు. కానీ January 26th is one occasion we all look forward to. మా దగ్గర ఈవెంట్స్ రైట్ ఫ్రమ్ ద సీనియర్ మోస్ట్ ఆఫ్ ద అడ్వకేట్స్, లైక్ సీనియర్ అడ్వకేట్స్ అబౌవ్ 60కి వాకింగ్ కాంపిటీషన్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. అండ్ I tell you it's so entertaining. Today actually I am suffering from a severe backache. I went to the physiotherapist today. I am having painkillers but still I wanted to be here. I am here and like our DJ always stresses and rightfully stresses, fitness is an important thing. Mana gym, mana court lo kuda unique facility gym undi, but the sad part is very few advocates use it. The thing is, if you are not able to spend half an hour or 45 minutes for your health, you are not doing justice to your families and your clients. Because unless you are fit, you are not going to deliver your job in the proper way. So once again I request all the advocates, junior advocates particularly who are getting out of shape, get to the gym, get back into fitness, and I congratulate the president and his team, the sports secretary, for conducting such a beautiful event. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ న్యాయవాదులు, న్యాయమూర్తులు, శాఖ సిబ్బంది అందరు కలిసి ఇవాళ క్రీడా పోటీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అడ్వకేట్స్ అయితే ఎంప్లాయీస్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, మెంటల్ స్ట్రెస్ ఉన్న కారణంగా ఈ అకేషన్ సందర్భంగా అందరూ అయితే క్రీడా పోటీలో పాల్గొని ఆ యొక్క మానసిక ఉల్లాసం చేకూర్చాలని చెప్పి భావిస్తూ ఐక్య ఉద్యమాలతోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, కార్మిక కర్షక పోరాటాలను ఉధృతం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక కోడ్ల పేరుతో 44 కార్మిక చట్టాలను 3 కోడ్లుగా మార్చి నిర్బంధ శ్రమ దోపిడీకి పూనుకోవాలని చూస్తుందని వారు ఆరోపించారు. 1982లో తమిళనాడులోని రైతాంగం హక్కుల కోసం జరిగిన కార్మిక కర్షక రైతాంగ ప్రదర్శన పైన ఆనాటి ప్రభుత్వం విచక్షణ రహితంగా జరిపిన కాల్పులలో 10 మంది నాయకులు అక్కడికక్కడ చనిపోయారు. వారిలో 4 వ్యవసాయ కార్మికులు, 3 రైతులు, 3 కార్మికులు ఉన్నారని, వారి పోరాటాన్ని స్మరించుకుంటూ జనవరి 19న 3 సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు దేశవ్యాప్త పిలుపులో భాగంగా నిజామాబాద్ పట్టణంలోని నాందేవాడ సిఐటియు భవన్ నుండి హమాల్వాడి చౌరస్తా వరకు ర్యాలీ జరిగింది. అనంతరం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మాట్లాడారు. ఆనాడు కార్మిక కర్షక నేతలు లేవనెత్తిన కోరికలు నేటికి నెరవేరలేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో బెనారస్ నగరంలో కార్మిక వర్గ ప్రదర్శన పైన జనవరి 19 నాడు ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు యంత్రాంగాన్ని ఉపయోగించి కాల్పులు జరిపిందని, నిర్బంధంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూసిందని చెప్పారు. కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను పూర్తిగా హరించడం కోసం ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు జె శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గోవర్ధన్, లక్ష్మి, సామంత్ లక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్ పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ పట్టణంలో కార్మిక కర్షక ఐక్యత ర్యాలీని మేము నిర్వహించడం జరిగింది. ఇది ఎందుకు నిర్వహిస్తున్నామంటే 1982లో జనవరి 19వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు మొత్తం దేశవ్యాప్తంగా ఆ సమ్మెలో భాగస్వామ్యం కావడం జరిగింది. ఆ సమ్మె పిలుపుని అందుకొని అందులో డిమాండ్లను అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలైన అన్ని పార్టీలు, బీజేపీతో సహా అన్ని పార్టీలు ఆ సమ్మెకు మద్దతు ఇవ్వడం జరిగింది.
కానీ ఆ సమ్మె జరుగుతున్న క్రమంలో తమిళనాడులో అక్కడ పోలీసులు విచక్షణ రహితంగా కార్మికుల మీద కర్షకుల మీద కాల్పులు జరపడం జరిగింది. అందులో 10 మంది చనిపోయారు. అప్పుడు జరిగిన సమ్మెలో ప్రధానంగా ఈరోజు కార్మికులకు సంబంధించి కనీస వేతనాలు ఇవ్వాలని, వాళ్లకు భద్రత కల్పించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, అదే రకంగా వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాలని, అదే రకంగా ప్రజానికానికి తినడానికి ఆహార భద్రత ఇవ్వాలని ఆ డిమాండ్ల మీద సమ్మె జరిగింది. ఆ సమ్మెను అణిచివేయడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. తర్వాత ఆ సమ్మెలో చనిపోయిన కార్మికులను, అదే రకంగా వ్యవసాయ కార్మికులను, రైతుల్ని ఆ సమ్మె మొత్తం చారిత్రాత్మకంగా నిలిచింది. దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. దాని తర్వాత ప్రభుత్వం దిగొచ్చి కొన్ని డిమాండ్లను సాధించడం జరిగింది. అందుకని ఆ పోరాట స్ఫూర్తితోటి జనవరి 19వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యత దినాన్ని జరపాలని ఈ 3 సంఘాలు పిలిపివ్వడం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్మికులకు సంబంధించి కార్మిక చట్టాలని రద్దు చేసి కోళ్లను తీసుకురావడం జరిగింది. ఆ కోళ్లను రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా కార్మికులకు చట్టబద్ధంగా హక్కు కల్పించాలని మేము అడుగుతున్నాం. అదే రకంగా రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు దేశవ్యాప్తంగా మేము పోరాటాన్ని, ఈ కార్మిక కర్షక ఐక్యత దినాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు మా సమస్యలని పరిష్కారం చేయాలి. ఇదంతా రైతాంగం, కార్మికులు, కర్షకుల డిమాండ్. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆసుపత్రిలో వైద్యం పొంది సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఆలూరు మండలంలోని రామచంద్రపల్లి గ్రామంలో 60,000 సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఎవరైనా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తమైన ఖర్చులను సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పిస్తానని అన్నారు. అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారిని తన దృష్టికి తీసుకొస్తే ఎల్డీసీ ఇప్పించి వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాక్లూర్ సొసైటీ చైర్మన్ అశోక్, ఆలూరు మండలం ప్రెసిడెంట్ ముక్కెర విజయ్, రవి ప్రకాష్, ప్రభుకర్, మాజీ సర్పంచ్ గంగారాం, మాజీ ఉప సర్పంచ్ భూపతి, గుత్ప సర్పంచ్ చిన్నయ్య, శశి, సుదర్శన్, సాయన్న, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇయ్యలేదు కాదే, మీ యువకులంతా పోతే లెక్క పెట్టిండు. లెక్క పెట్టి మీరే కింద మంది ఉన్నారు, మీరే కొనుక్కోరని చెప్పి పంపించి నాకు తెలిసిందని. నేను ఉన్నప్పుడు ఆగిపోయిందంటే ఇయ్యాలటికి కూడా గదే ఆగిపోయి ఉన్నది. మాటలేమో పెద్ద పెద్ద మాటలుగా మొత్తం ఈయననే దేశాన్ని ఉద్ధరిస్తున్నాం. ఇవాళ రామచంద్రపల్లి గాని ఆర్మూర్ నియోజకవర్గాల ప్రజలు ఉన్నారు అంటే ఆయన పుణ్యాన్ని అని చెప్పి మాట్లాడతాడు. ఇక వేరేది ఏముండదు. అభివృద్ధి గురించి మాట్లాడాడు, ఏమనుంటే గుడి గురించి మాట్లాడతాడు, రాముడు గురించి మాట్లాడతాడు, ఇక దేశభక్తి గురించి మాట్లాడతాడు. మరి ఎప్పుడు వచ్చిందని చెప్పి అడుగుతున్నా. గతంలో ఎప్పుడన్నా ఎలక్షన్ కన్నా ముందు ఎప్పుడైనా సూరత్ చూసిరా అని చెప్పి అడుగుతున్నా. చూసిరా అని ఎప్పుడన్నా తెలుసా? పేరని నిన్నారు ఎప్పుడన్నా గిట్లా శివవేటోళ్ళన్నా చెప్పిర్రా? వీడు ఉంటాడట అంకాపూర్లో 1000 కోట్లు ఉన్నాయట, మరి మంచి పిల్లగాడట, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారట అని వాళ్ళని అన్నారా? ఏమీ లేదు. గంగారెడ్డి అని చెప్పిండ. ఏం చేసిండో ప్రజలకి ఇక తెలవాలా. నేను ఒకటే కోరుతున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మళ్ళీ మోసపోకుండా వచ్చే ఎలక్షన్ లో సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఓడిపోయి ఉన్నాం అయినా సరే సుమారు ఇప్పటి వరకు 140 నుంచి 150 కోట్ల నిధులు ఈ సంవత్సరం 2025 చివరి నాటికి మన నియోజకవర్గానికి వస్తాయి. రోడ్లు గాని, డ్రైనేజ్లు గాని, గుళ్ళకు గాని, బళ్ళకు గాని, మంచికి చెడుకి మనం తీసుకొచ్చిన నిధులు. దీనికి అదనంగా మనం ఏదైతే కరెంటుకి ఫ్రీ ఇస్తున్నామో, లేకపోతే బస్ ఛార్జీలు ఫ్రీ ఇస్తున్నామో, లేకపోతే రేపు జనవరి 26 నుంచి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నామో, రేషన్ కార్డులు ఇస్తున్నామో, లేకపోతే రైతులకి రుణమాఫీ చేసిందో, లేకపోతే రైతు భూమి లేని వాళ్ళకి ఏదైతే ఇందిరమ్మ భరోసా కింద
12,000 ఇస్తున్నామో, లేకపోతే రైతు భరోసా 12,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నామో, ఇవన్నీ కూడా అదనం. నేను చెప్పేది మనం నిధులు మనకున్న రోడ్ల కోసమో, డ్రైనేజ్ల కోసమో, బీటీ రోడ్ల కోసమో, స్కూళ్ల కోసమో, ఇంకా అభివృద్ధి కోసం సుమారు 140 నుంచి 150 కోట్ల రూపాయలు వివిధ మంత్రుల ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా మా ప్రాంతం గత 10 సంవత్సరాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడున్నది, మాకు అధిక నిధులు ఇవ్వాలని చెప్పి అడిగి మంత్రుల ద్వారా తీసుకురావడం జరిగింది. మిమ్మల్ని మళ్ళొక్కసారి కోరుతున్నా, మన గ్రామం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా మనం అందరం కూడా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంతో కలిసి కట్టుగా పని చేస్తేనే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మీ గ్రామంలో మీరు గిట్లనే అనుకోని ఎవరినో బీజేపీ వాళ్ళనో ఎవరినో గెలిపించారు అనుకోరు, గెలిపిస్తే ఏం జరుగుతుంది? ఆయన నా దగ్గర రాడు, నేను ఆయన దగ్గరికి పోలేను. ఏం జరుగుతుంది? అభివృద్ధి చెప్పండి అన్న, జరుగుతుందేమన్నా? సమాజ శ్రేయస్సు కోసం పరితపించే వ్యక్తులకు దైవం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రతి ఒక్కరూ దైవ భక్తి అలవర్చుకొని సన్మార్గంలో ప్రయాణించాలని సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలో కొలువైన శ్రీ బగలాముఖి అమ్మవారి పీఠం ప్రచురించిన నూతన సంవత్సర కాలమణిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ సనాతన ధర్మం రక్షణకు తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. బగళాముఖి అమ్మవారి కరుణా కటాక్షాలతో నగర ప్రజలు మనసులు చురగుని ఎమ్మెల్యేగా గెలుపొందానని తెలిపారు. సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి సేవ చేయడం తనకు తన కుటుంబానికి దక్కిన మహాభాగ్యమని పేర్కొన్నారు. బగళాముఖి అమ్మవారి ఎల్లారెడ్డి పీఠం కరుణా కృపా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఎల్లారెడ్డి బగళాముఖి పీఠాధిపతి ప్రముఖ వాస్తు బ్రహ్మ జ్యోతిష్య పండితులు క్రాంతి పటేల్ మాట్లాడుతూ సనాతన ధర్మం రక్షకులు, సమాజ సేవకులు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం ప్రజల అదృష్టమని కొనియాడారు. సమాజ శ్రేయస్సు కోసం పరితపించే వ్యక్తులకు దైవం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. బగళాముఖి అమ్మవారి ఆశీస్సులో మెండుగా ఉన్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ దైవ చింతనతో సమాజాన్ని సన్మార్గంలో నడిపించవచ్చని, నేరాలు అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకల్ టీవీ చైర్మన్ బొబ్బిలి ఫణీంద్ర, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్కర్ లక్ష్మీనారాయణ, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు, పీఠం సేవకులు సతీష్, భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు. ఉమ్మడి జిల్లా సమీక్షలో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి స్పష్టీకరణ. మహిళలకు అండగా తెలంగాణ పోలీసులు నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పాలన. నిజామాబాద్ నగరంలో ప్రగతి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి జూపల్లి స్పష్టీకరణ. ఎంపీగా ఉన్నప్పుడే పసుపు బోర్డు ఏర్పాటు కోసం తీవ్ర ప్రయత్నం. అరవింద్ గాలి మాటలు మాని మద్దతు ధర సాధించాలని ఎమ్మెల్సీ కవిత స్పష్టం. షార్ట్ సర్క్యూట్ తో పశువుల పాకకు అగ్ని ప్రమాదం. 2 మూగ జీవాలు సజీవ దహనం. పలు పశువులకు గాయాలు, పశుగ్రాసం దగ్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.